శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా. సో దీంట్లో ఏ పార్టీ గెలవచ్చు అనుకోవచ్చు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్? తెలంగాణలో జూబ్లీ హిల్స్ హైదరాబాద్కి ఒక వెన్నుముక లాంటిది. అట్లాంటి దానిలో ఆయన మాజీ ఎమ్మెల్యే గారు చనిపోయారు. ఎమ్మెల్యే గారే చనిపోయింది. ఆయన చాలా పేరుంది. మరి ఆయన ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు కానీ ఎవరు ఆసక్తి చూపట్లేదు అనిపిస్తుంది. అట్లాగే ప్లస్ కొద్దిగా ఇక్కడ లోకల్గా కార్పొరేటర్లు ఇద్దరు ఆసక్తి చూపించట్లేదు అనుకోవచ్చా, లేకపోతే బీఆర్ఎస్ టికెట్ రావట్లేదు అనుకోవచ్చా? ఆసక్తే చూపించలేదు. ఆసక్తి చూపించి గట్టి క్యాండిడేట్ ఉంటే బీఆర్ఎస్ ఎందుకు కూరుకునిద్దయా? ఇప్పటికే సోషల్ మీడియాలో కానీ హంగామాగా ఉండేది. జూబ్లీ హిల్స్ అంటే మరి వదిలిపెట్టుకుంటారా? అట్లాంటి వదులుకోరు అట్లాంటి ఏరియా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినీ కార్మికులు కూడా కొద్దిగా యుద్ధంగా వాతావరణం ఉంది ఈ ఏరియాలో. కొద్దిగా వాళ్ళు కూడా ఎక్కువ ఆ వాతావరణంలో. మరి ఇప్పుడు నిన్న వినపడింది ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పేసి. మరి ఏం జరిగిద్దో, ఎవరికి టికెట్ ఇస్తారో. ఇంకోటి మన శ్రీహరి కూతురు కూడా మహాకూటమి తరఫున బీజేపీ తరఫున నిలబడిద్దని వార్తలు వస్తున్నాయి. మరి ఎంత మటుకు నిజమో ఏందో అనేది తెలియదు. క్లారిటీ అనేది లేదు. ముందు పంచాయతీ పెడదామా, జూబ్లీ హిల్స్ పెడదామా, ఏ ఎలక్షన్లు పెడదాం, మళ్ళీ అదే జియో అంటున్నారు, ఆ జియో చేద్దామా, ఏది చూసినా ఢిల్లీ. అదే అనే పరిస్థితి కాంగ్రెస్కి ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితి, కాంగ్రెస్ గవర్నమెంట్కి. మరి ఏం చేస్తారో ఏమో. అట్లాగే ప్రతిపక్షాలు కూడా ఎవరు క్యాండిడేట్ని ప్రయత్నించాలా, ఆ ప్రతిపక్షాలకు కూడా ఎవరు ట్రై చేయట్లా. అధికారంలో ఉన్న పార్టీకే చూస్తారు. ఎవరైనా మొగ్గు చూపించాల్సిన క్యాండిడేట్ ఏంటంటే ఎవరు లేరు కాబట్టి, సరైన క్యాండిడేట్ లేదు కాబట్టి కంటికి కనపడకుండా ఉన్న లోకల్ వాళ్ళు కానీ మెయిన్ దేనికి చూస్తారు? ప్రతిపక్షం ఉన్న పార్టీకే చూస్తారు. ఇక్కడ ఒకటండి, టికెట్ కోసం ఢిల్లీకి వెళ్ళడం కంటే మన ఫస్టే అభివృద్ధి కోసం ఇక గల్లీలో తిరిగితే మీకు ఆటోమేటిక్గా టికెట్ వస్తాయి కదా, ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి కొందరు అంటా ఉన్నారు. దానికి ఏమంటారు? ఏందా నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడేది? ఏందా వాన గట్టిగా దంచి కొట్టిందంటే మునిగేదే ముందు మన అమీర్పేట, జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలో. నేను మరి అట్లాంటి అభివృద్ధి ఉన్న సిటీలో ఎవరైనా అభివృద్ధి గురించి చూసి గల్లీలో ఎవరైనా అడుగుతారో చెప్పు? నువ్వు తిరిగినా తిరగపోయినా కార్మికులు ఓట్లేస్తారు. ఓకేనా? కార్మిక నగర్ కానీ మనకి లోకల్గా ఉన్న లీడర్లు కానీ ఓట్లు మొహం చూసి ఓటేస్తారు తప్ప జనం అభివృద్ధి అని చూసే సిటీలో ఎవరు చూస్తారా? ఏమైనా పల్లెటూరు గ్రామాలు ఏదైనా జిల్లాలంటే అది అభివృద్ధి చేయలే, ఇది కట్టు అని అడుగుతారు. సిటీలో కూడా అడుగుతాడయా నిన్ను? సిటీలో ఓటేసేది ఎందుకు? జరిగిన దానికి అభివృద్ధి అంతే. ఇక అభివృద్ధి జరిగేదే ఉంది. నీకు హైదరాబాద్లో మెయిన్ బొట్టు ఏదంటే జూబ్లీ హిల్సే. మరి అట్లాంటి ఏరియాలో ఇంకా అభివృద్ధి చేసేది ఏందయ్యా? టికెట్ రావాలి, ఆ క్యాండిడేట్ మంచివాడు అనేది రావాలి. మాగంటి గోపినాడు ఉంది, చిన్న ప్రోగ్రామ్ జరిగిన వెళ్ళేవాడు. లేబర్ అని లెక్క చేసేవాడు కాదు, క్యాస్ట్ లెక్క చేసేవాడు. చిన్న ప్రోగ్రామ్ ఏ గల్లీలో జరిగిన వెళ్ళేవాడు. చిన్న షాపులు ఓపెనింగ్కి వెళ్ళేవాడు. పేరు తెచ్చుకున్నాడు, నిలబడ్డాడు. దగ్గర 2 సార్లు 3 సార్లు లైన్కి గెలిచాడు. సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన ఆయన కూడా చరిత్ర ఉంది ఆయనకి మాగంటి. కానీ ఒక క్యాండిడేట్ని తయారు చేసుకోలేకపోయాడని బాధ అయితే అనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ ఏదైనా ఒక క్యాండిడేట్ని చదువుతా వాళ్ళు చదవట్లేదు. సరే, ఇప్పుడు అట్లాంటి లీడర్ రావచ్చు అనుకోవచ్చా? ఇప్పుడు వచ్చా? లేదు, ఈ నియోజకవర్గంలో అట్లాంటి లీడర్ని మళ్ళీ చూడలేం. ఎందుకంటే ఆయన చేసిన పొలిటికల్ పరంగా కానీ చిన్న ప్రోగ్రామ్ అభివృద్ధి కానీ కంటికి కనపడకుండా జరిగిందా అభివృద్ధి? ఆ సాయం అందించడం చిన్న ఇక్కడ జరగాల్సింది ఏంది? మేజర్ పనులు. ఆ పనులు అనేవి ఈజీగా అయిపోయాయి. మెయిన్గా చిన్న వాళ్ళకి చాలా ఎంతో కొంత సేవ అయితే ఆయన ద్వారా అందింది. హైదరాబాద్ ఇల్లు కట్టాలంటే 1,00,000 తిప్పలు ఉంటాయ్యా, 1,00,000 బొచ్చు పట్టుకోవాలి. ఒక ఎమ్మెల్యే గారు ఉండారంటే మాగంటి గోపి గారు చిటికలో అయిపోయేది పని. అంతా ఉండేది మూమెంట్. మరి అట్లాంటి లీడర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము. మరి చూడాలి మన జూబ్లీ హిల్స్కి ఎవరు వస్తారో. ఏంటంటే ఒక సినీ ఫీల్డ్ ఒక హంగామా ఉన్న ఒక అగ్గు లాంటిది ఇది. అట్లాంటి దానికి ఒక మంచి నాయకుడు అనేవాడు ఎమ్మెల్యేగా వచ్చాడంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ బాగా గట్టిగా ఉంటుంది.